హాయ్ అండి, నమస్తే. నేను మీ డాక్టర్ నవీన్ తోట, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, సెండి సిటీ హాస్పిటల్, విజయవాడ. ఎప్పుడైనా చెయ్యి జారుగా ఉండటం, తిమ్మిరిగా ఉండటం మీరు ఎక్స్పీరియన్స్ చేశారా? దీనికి గల కారణాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దామండి. దీనికి బేసిక్గా రెండు కారణాలు ఉంటాయండి. ఒకటి నరాలకు సంబంధించిన రుగ్మతలు, రెండు నరాలేతర జబ్బులు. ఈ రెండు కారణాల వల్ల మనకి చెయ్యి జాలుగా ఉండటం, తిమిరిగా ఉండటం అనేది జరుగుతుంది. మొదటగా నరాలకు సంబంధించిన రుగ్మతల గురించి చూద్దాం. మనకి మెడ భాగం నుంచి చెయ్యి భాగంలో చివరిగా వచ్చే నరాల వరకు ఎక్కడైనా గనక మనకి ఈ నరంలో యొక్క సప్లైలో ప్రాబ్లం వస్తే మనకి చెయ్యి జాలుగా ఉండటం, తిమ్మిరిగా ఉండటం, వీక్నెస్ గా ఉండటం అనేది జరుగుతుందండి. మోస్ట్ కామన్ గా ఆఫ్టర్ 30 years ఆర్ 35 years తర్వాత వచ్చే ప్రధాన రుగ్మత అండి మనకి సర్వైకల్ స్పాండిలోసిస్ విత్ రాడిక్యులోపతి. అంటే మనం ఫస్ట్ డిస్కస్ చేసామండి, వెన్ను పాము నుంచి వచ్చే రెండు రూట్స్. ఆ రూట్స్ మనకి మెడ భాగంలో డిస్క్ లో గనక డిస్క్ జారి గాని, ఒకవేళ మెడ భాగంలో ఉండే ఎముకలు అరిగి గాని వీటి మీద ఒత్తిడి వస్తే గనక మనం దీన్ని రాడిక్యులోపతి అంటాం. ఈ రాడిక్యులోపతి అనేది చాలా సివియర్ పెయిన్ అండి. తల ఇటు తిప్పినా పెయిన్ ఎక్కువైపోతుంటాం. దాంతో పాటు మెడ భాగం నుంచి చెయ్యి భాగం నుంచి భుజం మీదుగా చెయ్యి మొత్తం జాలుగా రావటం అనేది జరుగుతూ ఉంటది. ఇది మెయిన్ గా మనకి వర్టిబ్రల్ బాడీస్ లో కానీ, స్పైన్ లో ఉండే డిస్క్లలో యొక్క అలైన్మెంట్ మార్పు వల్ల కానీ వచ్చే రుగ్మత అండి.